ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట మరొకసారి పేరు పెట్టిన నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజున ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇదేంటంటే ప్రధానమైన అంశం మీకు అందరికీ తెలుసు. సుప్రీంకోర్టులో మనకి రిలీజియస్ కన్వర్షన్ కేసు ఉంది. అది మొన్న 16వ తేదీ నుండి 30వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. మన కేసు నెంబర్ వచ్చేసి 63, డైరీ నెంబర్ 3197. అయితే ఐటమ్ నెంబర్ వచ్చేసి 10 నుండి 10.1, 10.2, 10.3, 10.4, 10.5, 10.6, 10.11 వరకు కూడా ఉంది. ఈ 11 నంబర్లు కూడా మనవే. సో ఆ రోజు ఎర్లీగానే వస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం ఐటమ్ నెంబర్ 33 అనమాట. ఇప్పుడు ఈ సమయంలో 30వ తేదీ ఓన్లీ 10వ నెంబర్ పడింది కనుక మేబీ 11:30, 12 గంటలకల్లా అయిపోతుంది. అందుకని దయచేసి మీరంతా కూడా ప్రార్థించండి. మనం ఏం చేయాలి? మన మీద దేశం పగబట్టింది అనుకోవాలా? లేదు, దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. మరి ప్రవీణ్ అన్న గారు ఉంటే మరి ఎలా వాదించేవారో మరి నాకైతే తెలియదు, కానీ ఈ కేసులో చాలా మంది ఉన్నారు. ఆయన కూడా వాదిద్దామని దీంట్లో ఇంప్లీడ్ అయ్యాడు, కానీ దురదృష్టవశాత్తు అక్కడ దాకా వెళ్లకుండానే ఆయన మన మధ్యలో లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి మీరంతా కూడా ప్రార్థించండి. మనకి ప్రార్థనే ఆయుధం. ఎందుకంటే ఆ రోజున యూదులందరినీ కూడా నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు ఒకటే మాట చెప్పింది ఎస్తేరు గ్రంథం. మీరంతా 4వ అధ్యాయం చదివితే 15వ వచనం నుంచి, మొర్దెకైని నువ్వు వెళ్ళిపో, యూదుల దగ్గరికి వెళ్ళిపోయి సమాజ మందిరంలో అందరినీ కూడుకోమని చెప్పు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను రాజు దగ్గరికి వెళ్తున్నా, నేను నశించినా నశిస్తాను, కానీ మీరు మాత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు రాజు ఆజ్ఞనే మారిపోయే విధంగా ఉంది వాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన. కాబట్టి దయచేసి ఇదిగో 30వ తేదీ ఎన్నో రోజులు లేదు, ఇంకా 2 రోజులు ఉంది. ఈరోజు 28, రేపు 29, ఎల్లుండి 30. కాబట్టి దయచేసి ఈ 3 రోజులు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు తప్పనిసరిగా ఉండండి. 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండండి చాలు. దేవుడు ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సరే మనకేమైనా న్యాయం చేయలేకపోయినా కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా మన పట్ల న్యాయం చేస్తనేది నా ప్రగాఢ విశ్వాసం. మరి ప్రవీణ్ అంటే ఏ రకంగా వాదించేవాడో మనందరికీ తెలుసు, కానీ ఆయన కోల్పోయాం. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. మనమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడే అక్కడ మాట్లాడే వాళ్ళని నిలబెడతాడు. మన తరపున ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాటలని, ఆ వాదనని విన్న ప్రధాన న్యాయమూర్తికి మనసు మారి అవసరమైతే ఆ కేసును కొట్టేసే అవకాశం కూడా ఉంది. ఆమేన్. కాబట్టి మీరంతా బలంగా ఈ 3 రోజులు ఉపవాసం చేయండి. దేవుడే దిక్కు, మనకి ఇంకెవరు లేరు. కాబట్టి మీరు అంతా కూడా చూడండి. మరొకసారి మీకు నేను చెప్తున్నాను, రేపు 30వ తేదీ మన ఐటమ్ నెంబర్ 10.1 నుండి 10.11 వరకు కూడా మనదే కేసు నెంబర్ వచ్చేసి 63, డైరీ నెంబర్ వచ్చేసి 3197, 2022. కాబట్టి మీరంతా కూడా ప్రార్థించండి. దేవుడే మనకి నిజమైన న్యాయాధిపతి. ఆ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనసు మారేలాగున, వాదనలు కూడా మన పక్కన బలంగా వినపడేలాగున, దేవుడే వారిని వాడుకునేలాగున, దేవుడే వారితో మాట్లాడేలాగున మీరంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ రోజున ఎస్తేరు యూదులందరినీ ఎలా తప్పించిందో మన తరపున వాదిస్తున్న అడ్వకేట్స్, అవి వింటున్న ప్రధాన న్యాయమూర్తి గారు మన పక్షాన న్యాయం చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఏ స్టేట్ గవర్నమెంటో ఏ సెంట్రల్ గవర్నమెంటో మనకి న్యాయం చేయకపోయినా మనకంటూ మన ప్రజల పక్షాన, మన పక్షాన, మన క్రైస్తవుల పక్షాన ముఖ్యంగా సుప్రీంకోర్టు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. దయచేసి మీరు కూడా ప్రార్థించండి. ఓకే, మీకు నేను మళ్ళీ తర్వాత 30వ తేదీ మధ్యాహ్నం వరకు అప్డేట్ తెలుసుకొని మీకు ఈవినింగ్ కల్లా నేను సుప్రీంకోర్టు లోపల ఏం జరిగిందో వీడియో నేను మీకు క్లియర్గా పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.